24 lakh సబ్స్క్రైబర్స్, కొన్ని కోట్ల వ్యూస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ తెలుగు గేమర్ సడన్గా మాయమైపోయింది. ఒక గుడ్ బై లేదు, ఒక స్టోరీ లేదు, జస్ట్ 365 డేస్ టోటల్ సైలెన్స్. సో హలో బ్రదర్స్, వెల్కమ్ బ్యాక్ టు డెడ్ కోడ్. ఈరోజు ఈ వీడియోలో తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ ధనన్న స్టోరీ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, తప్పకుండా ఎండ్ వరకు చూడండి. It's hard to breathe, but that's alright. Hush. విజయనగర్ విలేజ్లో మార్చ్ 4, 2002న ధనన్న పుట్టాడనమాట. ప్రజెంట్ 2025కి అన్నకి 21 ఇయర్స్ మధ్యలో ఉంటాయి. సో టైం ఫ్లైస్. 2018 ఇంటర్మీడియట్ చదివే టైంలో క్యాజువల్ గేమ్ ఆడేటప్పుడు, కబడ్డీ క్రికెట్ ఆడేటప్పుడు గ్రౌండ్లో వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ మధు అన్న అనేటిది గేమ్ రికమెండ్ చేశాడు. అదే ఫ్రీ ఫైర్. అన్న దగ్గర అప్పుడు ఐఫోన్ లేకపోతుండే, జస్ట్ ఒక చిన్న రియల్మీ ఫోన్ ఉండే. అండ్ అప్పుడు ఇట్లా అన్న గేమ్ ఆడుతుండే, అంటే క్యాండీ క్రష్, సబ్వే సర్ఫేస్ ఇలాంటి గేమ్స్. అండ్ ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేశాడు. దాని తర్వాత ఆటనే మారిపోయింది. సో అన్న ఫ్రీ ఫైర్ గేమ్ అనేది నేర్చేసుకున్నాను అనమాట. కానీ లోపల ఏదో ఫైర్ పెద్దగా మన సాధిద్దామని. సో అప్పుడే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిండు, తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ అని. నిజం చెప్తున్నా, ఒక గేమింగ్ సెటప్ లేదు, పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేదు, కానీ ఏదో సాధిద్దామని ఒక కళ అండ్ ఒక చిన్న రియల్మీ ఫోన్. స్టార్టింగ్లో బేసిక్ వీడియోస్ అప్లోడ్ చేస్తుండే అనమాట. ఐ మీన్ బెర్ముడా హైడింగ్ ప్లేసెస్ అని, ర్యాంక్ పుష్ స్ట్రాటజీస్ అని. స్టార్టింగ్లో ఏం వర్క్ కాలేదు, జస్ట్ ఒక 10 వ్యూస్, 2 likes, అసలు స్టార్టింగ్ నథింగ్ అనమాట. బట్ మెల్లమెల్ల కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిండు, హార్డ్ వర్క్ చేసిండు, రీచ్ అనేది వచ్చింది. ఎందుకంటే మన తెలుగు గేమింగ్ ఇండస్ట్రీలో గ్యాప్ ఉండే, రీచ్ అనేది మంచిగానే వచ్చింది. కానీ వైరల్ ఎప్పుడు అయిపోయిందంటే ద లాక్డౌన్ పీక్ మూమెంట్ ఆఫ్ గేమింగ్ ఇండస్ట్రీ. నిజంగా చెప్తున్నా, మన తెలుగు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ చూసుకుంటేనే మున్నాబాయ్ గేమింగ్, సూర్యాబాయ్ గేమింగ్ అండ్ ధనుడైను తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్, వీళ్ళందరూ చాలా పీక్లు ఉండే. అండ్ అటు సైడ్ పబ్జీ కమ్యూనిటీ చూసుకున్న తెలుగులోనే యూనిక్ గేమర్, పుంజు స్క్వాడ్, వీళ్ళందరూ కూడా చాలా పీక్లు ఉండే. ఓవరాల్ లాక్డౌన్ అనేది గేమింగ్ ఇంకా ఎంటర్టైన్మెంట్కి మంచి పుష్ ఇచ్చిందనమాట. సో ధనుడైన తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ మంచి మూమెంట్ గెయిన్ చేసి, మంచి కంటెంట్ పెట్టడం వల్ల మంచి సబ్స్క్రైబర్స్ ఇంకా వ్యూస్ గెయిన్ చేసుకోండు. నిజం చెప్తున్నా బ్రదర్, ఇదంతా లక్ ఏం కాదు, ఇదంతా హార్డ్ వర్క్ ఇంకా కన్సిస్టెన్సీ మాత్రమే. బట్ ఇంత పెద్ద గేమింగ్ ఎంపైర్ బిల్డ్ చేసి ఎందుకు 1 year మాయమైపోయాడు? ఒక పీక్ సైడ్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు అండ్ ఒక డౌన్ సైడ్ డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మనం అప్పుడు లాక్డౌన్ అంతా ఫ్రీ టైం ఉండే కాబట్టి గేమింగ్ ఎంటర్టైన్మెంట్ వాచ్ చేసినాం. అండ్ లాక్డౌన్ క్లియర్ అయిన తర్వాత అన్ని థింగ్స్ సెటిల్ అయ్యేటప్పుడు ఆడియన్స్ ఇంట్రెస్ట్ మెల్ల పడిపోయింది అండ్ గేమింగ్ ఇండస్ట్రీ కూడా మెల్ల పడిపోయింది అనమాట. ఒకప్పుడు ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తుండే, ఇప్పుడు జస్ట్ కొన్ని thousands of వ్యూస్ వస్తున్నాయి. సో ఇలా ధనుడైన అన్న కొంచెం డిమోటివేట్ అయ్యి ఒక 1 year బ్రేక్ తీసుకున్నాని నా ఒపీనియన్. ఇట్స్ ఆల్ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. బట్ గెస్ వాట్, హీస్ బ్యాక్. ద లెజెండ్ ధనుడైనో ఈస్ బ్యాక్. సో లెట్స్ గో అనమాట. ధనుడైనో ఈస్ బ్యాక్. అండ్ 1 year బ్యాక్ ఫేస్ రివీల్ టీజర్ వేసిండు అనమాట. సో ఇప్పుడు ఫేస్ రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇంకా కిల్లర్ కంటెంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఇది ఓవరాల్ ధనుడైనో తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ ఛానల్ స్టోరీ. సో ఈ వీడియోకి ఇంతే బ్రదర్. అండ్ మీకు నాకు నిజంగా మీ అందరు సపోర్ట్ అవ్వాలా. మీకు ఏం కంటెంట్ కావాలో డెఫినెట్గా కమెంట్ చేయండి, జస్ట్ ఒక లైక్ చేయండి. వీడియో నిజంగానే నచ్చితే ఉంటాం.